ఈ అటవీ హక్కుల చట్టం కింద ఎలాంటి హక్కులకి గుర్తింపు ఇస్తారు? మనం మొదట్లో మాట్లాడుకున్నాం, అటవీ భూములపై ఎవరికి ఏ హక్కులు ఉండవు, ఏ హక్కుల్ని గుర్తించవు. ఒకవేళ ఎవరన్నా అటవీ భూములు సాగు చేసుకునే ప్రయత్నం చేసినా, మరే విధంగా అటవీ భూములని ఎంక్రోచ్మెంట్ చేసినా సరే అటవీ చట్టం కింద నేరం అవుతుంది, శిక్షించవచ్చు. కానీ తరతరాలుగా అటవీ నివాసులు అక్కడ ఉండటం వల్లనే అడవుల సంరక్షణ సాధ్యమైంది. అడవులలో వీళ్ళు కూడా అంతర్భాగము, వాళ్ళ హక్కుల్ని గుర్తించాల్సిందే అని చెప్పి పార్లమెంట్ చట్టం చేస్తుంది. ఈ చట్టం చేస్తూ ఉపోద్ఘాతంలో ఒక మాట రాస్తారు, దిస్ యాక్ట్ ఈస్ బీయింగ్ ఎనాక్టెడ్ టు అండూ ద హిస్టారికల్ ఇంజస్టిస్. చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయటం కోసం ఈ చట్టం తెస్తున్నాము అని చెప్పి చట్టం ముందు మాటలోనే రాస్తారు. ఇలాంటి మాట ఉన్న చట్టం బహుశా మొత్తం భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఇదొక్కటే అయి ఉంటుంది. ఆ చట్టంలోనే ఈ విధంగా పేర్కొనటం. ఏం జరిగింది చారిత్రక అన్యాయం అంటే, మనం అడవులలో అన్నిటినీ గుర్తించాం. అడవిలో చెట్లకు హక్కులు ఉన్నాయి, జంతుజాలానికి హక్కులు ఉన్నాయి, అన్నిటినీ గుర్తించాం. కానీ అక్కడ మనుషులు ఉన్నారు, మనుషులకు హక్కులు ఉన్న విషయాన్ని మనం గుర్తించలేదు. ఎందుకంటే అడవులలో మనుషులు ఉండటం వల్ల అడవికి నష్టం జరుగుతుంది అనే ఒక ఫిలాసఫీని మనం నమ్మినాం కాబట్టి. అది కరెక్ట్ కాదు. అడవులలో వాళ్ళు ఉండటం వల్లనే అడవుల సంరక్షణ సాధ్యమవుతుంది. తరతరాలుగా అడవుల మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్లకు అడవుల మీద ఉన్న అన్ని హక్కులని గుర్తించాలి అని చెప్పి చట్టం ఉంటుంది. అన్ని హక్కులు, దాదాపు వేటాడడం తప్ప, జంతువులను వేటాడడం తప్ప అన్ని రకాల హక్కులను ఈ చట్టం గుర్తిస్తుంది. అడవులలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం, ఇల్లు కట్టుకొని ఉన్నారు అడవులలో, ఆ ఇంటి స్థలానికి ఇంటికి గుర్తింపు తెచ్చుకోవచ్చు. అడవులలో పోడు సాగు చేస్తున్నారు, పోడు వ్యవసాయం, షిఫ్టింగ్ కల్టివేషన్, ఆ పోడు భూమికి ఆ పోడు సాగుకి గుర్తింపు ఈ చట్టంలో ఉంటుంది. అంతేకాదు ఆ అడవులని రక్షించే హక్కును కూడా ఇందులోనే ఇచ్చారు. అంటే ఆ అడవి ప్రాంతాన్ని సంరక్షణ చేయడానికి కూడా ఒక హక్కుగా గుర్తించి అడవుల్ని సంరక్షించే హక్కుని కూడా గిరిజనులకి కట్టబెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్థానిక సంస్థలు కానీ ఎవరైనా సరే గిరిజనులకు ఏదైనా అడవుల భూమి మీద హక్కులు కల్పిస్తే వాటన్నిటినీ ఈ చట్టం కింద గుర్తిస్తారు.